హలో ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు చక్రీ గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురుతో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ మధ్య పడిన వర్షాలకి చింత చెట్టు చిగురులు వేసి చిగురు చక్కగా వచ్చిందండి. చింత చెట్టు నుంచి కోసుకొచ్చిన చిగురు కోసుకొచ్చాము. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. అయితే ఈ కేజీ చికెన్కి సరిపడ చింత చిగురు చాలదనిపించి సగమేమో మామూలు కర్రీను సగం చింత చిగురుతో చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇప్పుడు మొదటగా మనం చికెన్ కర్రీ వండేసుకోవాలి. దానికోసం చింత చిగురు కడిగి చక్కగా ఇలా వెజ్జాల గిన్నెలో అయితే మీకు దానికి పట్టిన డస్ట్ కానీ ఇంకేమైనా ఉంటే మొత్తం కిందకి కారిపోద్ది అనమాట. శుభ్రంగా ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాము. ఇది బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగో ఇలా మిక్సీ గిన్నెలో తీసుకొని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము. అంటే డైరెక్ట్గా చింత చిగురు వేసేయచ్చు, కాకపోతే మీకు కాడలుగా వస్తుందని ఇలా పేస్ట్ చేసామన్నమాట. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న సైజు ఉల్లిపాయలు 4 అండి, ఒక 8 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలను ఇలా మజ్జిగ కట్ చేద్దామండి. 2 ముక్కలుగా చాలు, చిన్న ముక్కలుగా అవసరం లేదు. 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, సోంపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని సన్నగా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకుందామండి. చికెన్ యాడ్ చేసి దీనికి కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేస్తే అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం వేరే నీళ్ళు పెట్టలే ముందు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ముక్క బాగా ఉడుకుద్ది అనమాట. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇంకా ఉన్న వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేసి ముక్క చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. ముక్క చక్కగా ఉడికిపోయిందండి, వాటర్ అంతా బయటకు వచ్చేసి. ఈ టైంలో మనం ధనియాల పొడి కూడా వేసుకుందాం. చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా దగ్గర అయిపోయిన తర్వాత కారం కూడా యాడ్ చేద్దాము. కారం వేసి కలిపి తిప్పిన తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. చికెన్ మసాలా కూడా వేసేసి బాగా ఒకసారి కలిపి తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం దానికి కొద్దిసేపు ఉడకడం కోసం వాటర్ పోసుకుందాము. సరిపడా నీళ్ళు, అంటే ముక్క తేలే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి.
చూసారా, కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇది స్పెషల్ మసాలా అండి. ఇది వెల్లుల్లి, ధనియాలు, ఎండు కొబ్బరి 3 కలిపి దంచుకుందనమాట. లైట్గా వేపి దంచుకుంటాము. ఇది పొడి చాలా టేస్ట్ వస్తుంది కూరకి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. స్పెషల్ మసాలా ఇది. క్లైమాక్స్లో ఇది కూర దింపే ముందు ఈ మసాలా వేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటాము. ఓకే అండి, చికెన్ కర్రీ రెడీ. ఇందులో కొద్దిగా కూర పక్కకు తీసేసానండి. అదే గిన్నెలో ఇప్పుడు మనం చింత చిగురు పేస్ట్ కూడా వేస్తున్నాం అనమాట. చింత చిగురు పేస్ట్ వేసి బాగా కలిగి తిప్పి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసి బాగా మగ్గనివ్వండి. అంతేనండి, చింత చిగురు చికెన్ కర్రీ రెడీ. మరి ఈ చికెన్ చింత చిగురు ఫ్లేవర్తో చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా, స్పైసీగా చికెన్ ఫ్లేవరు ఆ చింత చిగురు ఫ్లేవర్ కలిసి అది కొత్త రకమైన టేస్ట్తో మీ చాలా టేస్టీగా బాగుంటుంది. రండి, మరి మనమైతే బిర్యానీ రైస్, చికెన్ కర్రీ అండ్ చింత చిగురు చికెన్ కర్రీ అండి. బిర్యానీలో కూడా బాగుంటుంది ఇది. అంటే గోంగూర వాడతాం కదా, అలాగే దీన్ని కూడా చింత చిగురు చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు మరి ఆలస్యం, టేస్ట్ చూసేద్దాం రండి మరి.